నమస్తే తెలుగు నెలకు స్వాగతం. విరసం సీనియర్ కవి ఇక్బాల్ అపూర్వ సాహసిక ఉర్దూ కవితా సంకలనం ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో వెలువడుతున్నది. అపూర్వం ఎందుకంటే అమరుడు ఎంటీ ఖాన్ మొదలుకొని విరసంలో ఎవ్వరూ పుట్టుక వల్ల ముస్లింలైన కవులు ఉర్దూ భాషలో లిపితో సహా తమ కవిత్వాన్ని ప్రచురించేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఖాన్ సాబ్ వృత్తిరీత్యా సియాసత్ ఉర్దూ దినపత్రికకు హైదరాబాద్లో కాలం రాశాడు. సామాజిక సాహిత్య వ్యాఖ్యానాలు రాశాడు. ఆట మీద సమీక్షా వ్యాసాలు రాశాడు. అవన్నీ ఆయన అమరత్వం తర్వాత సంకలనం చేసి ఇస్తానన్న జహీర్ అలీ ఖాన్ గద్దర్ మరణించిన సాయంత్రమే జనసమ్మర్ధనలో ఊపిరాడక మరణించడం హిందూ ముస్లిం తెహజీబ్కే కాదు, ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామ్య పోరాటానికి కూడా ఒక తీరని లోటు. ఇప్పుడిక ఆయన అన్న సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జాహిద్ అలీ ఖాన్ గారు కూడా ఇటీవలే మరణించి ఆ వెలతి ఇంకా పెరిగేలా చేశారు. అయితే కామ్రేడ్ ఖాన్ సాబ్ నాటికన్నా ఇక్బాల్ ఈ ఉర్దూ కవితా సంకలనం తెచ్చే నాటికి సమాజంలో విప్లవ చైతన్యంతో పాటు ముస్లిం అస్తిత్వ ప్రకటన ఒక అవసరమైన ధిక్కార స్వరమైంది. కాలాలు, సందర్భాలు ఎప్పుడు దేనికి ఒక అవసరాన్ని కల్పిస్తాయో సామాజిక స్పందనను బట్టి మనం కంటి మీద రెప్పవాలకుండా కనిపెట్టుకుని ఉండాలి. ఇప్పుడు ఈ దేశానికి మూడోసారి కూడా ప్రధాని అయ్యే ప్రమాదం ఉన్న నరేంద్ర మోడీ ఎన్నికల చివరి రోజుల్లో రాజస్థాన్లో ప్రారంభించి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ దాకా చేసిన ఎన్నికల విష ప్రచారం, వాడిన ఓటు జిహాద్ భాషా సందర్భంలో అవును నేను గౌరిని మాట్లాడుతున్నాను అని ఉద్యమం వలె, అవును నేను అర్బన్ మావోయిస్టునన్న బుద్ధిజీవులు గిరీష్ కర్నాడ్ ప్రకటన వలె, అవును నేను ముస్లింను పుట్టుక వలన, అస్తిత్వం వలన, అయితే నేను ఏ దేశవాసిని, ఈ దేశ ప్రజలదైన ఒకప్పుడు 20వ దశాబ్దపు ఆర్థిక మాంద్యం, రెండవ ప్రపంచ యుద్ధం, మన దేశంలో బెంగాల్ కరువు, బెంగాల్ విభజన కాలం నాటి నుండి కాకోరి, లాహోర్, మీరట్ కుట్ర కేసుల కాలం దాకా, అక్కడి నుంచి దేశ విభజన కాలం దాకా సామ్రాజ్యవాదం, ఫాసిస్టు వ్యతిరేక ప్రజాస్వామిక భావజాలానికి ఒక బలమైన వాహిక అయిన ప్రజల భాష, కళల భాష, సాహిత్య భాష, సంగీత భాష ఉర్దూను మీరు హిందుత్వ బ్రాహ్మణీయవాదులు గుస్ఫైఠియా చొరబాటుదారుల భాషగా చర్యగా పేర్కొంటున్న లవ్ జిహాద్ల భాష ఒక మాతృభాష కాదని, ప్రజాహిత భాష, జనామోద భాష అని చెప్పదలుచుకుంటున్నాడు ఇక్బాల్. ఈ పని ఆయన మావోయిజాన్ని ఒక దిశానిర్దేశాన, దార్శనికతతో అర్ధశతాబ్దం పైగా పనిచేస్తున్న విప్లవ రచయితల సంఘంలో 4 దశాబ్దాల సభ్యుడిగా చేస్తున్నాడు. యాదృశ్చికమేమీ కాకపోవచ్చు, విరసం ఇచ్చిన ఆశ్వాసమే కావచ్చు. 1985 జనవరిలో గద్వాల్లో నిర్వహించినటువంటి మతవర్గ తత్వ మూలాలను అన్వేషించి సమూలంగా నిర్మూలించాలనే సాంస్కృతిక కృషి సంకల్పం కోసం జరిగిన సభ నాటికే 1984 జనవరిలో విరసం సభ్యుడయ్యాడు. ఈ 40 ఏళ్లలో ఆయన విరసంలో ఎంతగా మమైక్యమయ్యాడంటే ఆ సంస్థ కోసం ఆయన ప్రాణం అల్లాడుతుంది. జో గోద్ మే మై జిందగీ భర్తా దర్ద్ భులా, ఏ కౌగిట్లో నేను బ్రతుకు బాధలన్నీ మరిచానో అని ఆరంభమయ్యే కవితలో ఐ క్రాంతికార్ లేఖక్ సంఘటన్ బినా తేరే మహు కహా ఓ క్రాంతికారి కలం యోధుల వేదిక, నువ్వు లేకుండా నిజానికి నేనెక్కడని, నువ్వే గుండెలయవు, నువ్వే బ్రతుకు శ్వాసవు, ఇంక్విలాబ్ ఇంక్విలాబ్ తూహి దిల్ కి ధడక్, విప్లవమా వర్ధిల్లు, విప్లవమా వర్ధిల్లు అని పిడికిలెత్తాడు. విరసంలో చేరిన సంవత్సరం నుంచి కవితా సంకలనాలు ప్రకటిస్తున్నాడు. ఈ సంపుటి కంటే ముందు స్పందన నుండి ఈ సంపుటి వరకు 6 కవితా సంకలనాలు ప్రచురించాడు. అయితే తెలుగులో గీతం వలె, ఉర్దూలో ముషాయిరాలలో ఆలపించే షాయిరీల వలె శృతిలయలకు స్పందించే శబ్దగుణం కవిత్వంలో ఉండాలని, అది సరళంగా, స్పష్టంగా ఉండాలని ఆయన చెరబండరాజు ఆదర్శంగా ఎంచుకున్నాడు. అటువంటి ప్రయోగాలు తెలుగులో గత 40 సంవత్సరాలుగా చేస్తూనే తెలుగు పాఠకులకు 7.5 దశాబ్దాల నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ విప్లవ భావాలు ఉర్దూ పాఠకుల అందుబాటులోకి కూడా తేవాలనే ప్రయత్నం ఆయన ఒక ప్రయోగంగా సేద్యంలో చేశాడు. అది గుర్తు చేయడానికే మళ్ళీ అందులో వచ్చిన సారే జహాసే అనే కవితలోనే తన కవితా సంకలనాన్ని ప్రారంభించాడు. విప్లవ రచయితగా ఇక్బాల్ భాష, ప్రక్రియ, గీతం, పాట, వచన కవిత, కథ ఏదైనా ఒక విషయ దృక్పథ వాహిక అనే ఎరుక చిత్తశుద్ధిగా ఉన్నవాడు. 2 ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో సామ్రాజ్యవాద వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో దేశ స్వాతంత్ర్యాలన్నీ, దేశాభిమానాలన్నీ ఏ కవి కన్నా కూడా అద్భుతంగా చెప్పిన కవి అల్లామా ఇక్బాల్.
ఆయన ఫైజ్ అహ్మద్ ఫైజ్ వంటి విప్లవ కవికి కూడా తొలి దిశానిర్దేశం చేసిన తత్వవేత్త కవి. అప్పుడేమిటి, దేశ విభజన కాలం దాకా ఆ మాటకి ఈనాటికి ఉర్దూ కవులందరూ అసంకల్పితంగానే ఇండియాను హిందుస్థాన్ అనే పిలిచారు. ఉర్దూ భాషీయులందరూ అట్లాగే పిలుస్తారు. ఖడీ బోలి హిందుస్థానీలో రాసేవాళ్ళు అట్లాగే పిలుస్తారు. అందుకే ఆయన సింధు నదికి, ఇండస్ వ్యాలీకి ఈవల ఉన్న ఈ భౌతిక భూభాగాన్ని హిందుస్థాన్ అని అందరిలాగే పిలిచి సారే జహా సే అచ్చా హిందూస్తా హమారా, హిందూసితా హమారా అని ఇక్కడి మట్టి వైవిధ్యాన్ని, ఇక్కడ ఋతువుల వైవిధ్యాన్ని వర్ణించే గీతం రాశాడు. కానీ క్రమంగా 30ల నాటికే సామ్రాజ్యవాద, వలసవాద వ్యతిరేక పోరాటంలోని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్, గీతా ప్రెస్, ఆర్య సమాజ్ భావజాల ప్రభావంలోకి ముస్లింలు 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఈ దేశపు రైతాంగ సంతానం అనే భావం నుండి జాతీయోద్యమంకు, మెజారిటీ మత భావనకు మధ్య వ్యక్తికి, సమిష్టికి, ఆచార వ్యవహారాలకు, రాజకీయ ఆర్థిక వ్యవహారాలకు మధ్యన విభజన జరిగిపోతున్నదనే అభద్రతా భావానికి గురయ్యే స్థితి వచ్చింది. 1926 బెంగాల్లోని కృష్ణాగఢ్ జిల్లా కేంద్రంలో జరిగిన గాంధీజీ హాజరైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మహాసభలోనే విద్రోహి కవి నజ్రుల్ ఇస్లాం కందహారి, హోషియార్, జాలరీ జాగ్రత్త అని హిందూ ముస్లిం మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్లను విమర్శించే గీతం రాసి వినిపించాడు. అందుకే ఆ మొలక విషవృక్షమైన సందర్భంలో సేద్యంలో ఒక ప్రయోగం చేసినప్పుడైనా ఆ ప్రయోగాన్ని ఇప్పుడు పూర్తి పుస్తక రూపంలో ప్రాజెక్టుగా మన చైతన్యంలోకి తేదలుచుకుంటున్నప్పుడైనా ఇక్బాల్ చెరబండరాజు వందే మాతరంలో ఎంచుకోక తప్పని ధిక్కార వ్యంగ్య వ్యంజన కవితోక్తిని ఎంచుకోలేక తప్పలేదు. ఇప్పుడు ఇందులో మొదటగా చేర్చిన సారే జహాసే నీచా హిందూసితా నేత తెలుగు ప్రక్రియల్లో 1940లలో 80లలో ప్రచలితమైన ప్యారడీ వంటిది కూడా కాదు. శ్రీశ్రీ, దేశ చరితలు వంటి చాలా కవితలకు మాచిరాజు దేవి ప్రసాద్, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి వంటి వాళ్ళు ప్యారడీలు రాసి కూడా చాలా ప్రసిద్ధమయ్యారు. కానీ చెర వందే మాతరం అయిన ఇక్బాల్ ఈ గీతమైన అంతఃసూత్రమే కాదు, ఒక ధిక్కార ప్రత్యామ్నాయం, ఒక ధిక్కార ప్రతిపాదన, అది విప్లవ దృక్పథం నుంచి విశ్లేషణ. మళ్ళీ దేశ విభజనవాదానికే వెళ్ళనక్కర్లేదు. ఎందుకంటే 1935 నుంచి దేశ విభజన కాలం దాకా ప్రేమ్చంద్, సజ్జాద్, జహీర్, బల్రాజ్ సాహ్ని, భీష్మ సాహ్ని, కేఏ అబ్బాస్, ఫైజ్, కైఫీ అజ్మీ, మగ్దూమ్ వరకు ఎందరో ఉర్దూ, హిందుస్థానీలో రాసిన కవులు, రచయితల వలె 1992 బాబ్రీ మసీదు విధ్వంసం కాలం నుంచి గుజరాత్ నరమేధం దాకా 2014 దాకా దేశం అనుభవించిన సంక్షోభం హిందీ హిందుస్థాన్ అనే భావాలకు ముస్లింలు మాత్రమే కాదు, దళితులు మాత్రమే కాదు, లౌకిక భావాలు కలవారు మొదలు ప్రజాస్వామ్యవాదుల వరకు ఒక వైఖరి తీసుకోవాల్సిన స్థితి వచ్చింది. అది గుర్తు చేయదలుచుకుంటున్నాడు స్వేద్యం కాలానికే ఇక్బాల్. అది ఎందుకు మన మనసుల్లో రికార్డు కాలేదు. మనం విన్న మోడీ ఎన్నికల ప్రచార విష ప్రచార సారాంశానికంతా ఒక రూపం ఇవ్వగల కవిత పర్సానిఫికేషన్ అంటారే, అడాల్ఫ్ మోడీ అన్నట్టు డెవలప్మెంట్ మోడల్కు మత ఉన్మాద మూఢత్వానికి మోడీ అనే పేరు పెట్టినట్టు ఈ సారే జహాసే నీచా ఇవాళ హిందూ సితాక నేత, హిందూ దేశ పాలకుడు. సారే జహాసే నీచా ఖూల్ బీ ఖుషి సే పీతా, खून भी मजे से लेता, दौलत वतन की छीनता, इज्जत आवाम की लूटता, చుంతి మే ఆకే మిల్తా, గిన్తి సే గయాబ్ హోతా. లోకంలోకెల్లా నీచుడు హిందూ దేశ పాలకుడు, రక్తమైన రంజుగా జురుతాడు, ప్రాణాలను పసందుగా తీస్తాడు, ప్రజల మానాలు దోస్తాడు, ఎన్నికల్లో వచ్చి కలిసేడు, కౌంటింగుతో కనుమరుగయ్యేడు. అట్లని భయపెట్టడమో నిరాశావాదమో ఇక్బాల్ తత్వమే కాదు. జఖ్మీ బన్ గయి హై ఏ మాకి గోద్ అప్నీ ఆజాదీ వతన్ కే ఖాతిర్, షహీద్ హోనా బెహతర్. రక్తసిక్తమై అల్లాడుతున్నది మన నేల మనకనే స్వాతంత్ర కాంక్షతో. ప్రాణం ఎంతటిదంటూ పోరు చేద్దాం. జంజీర్ తోడ్లేనా ఔజార్ తేజ్ కర్నా, సంకెళ్ళు తెంచుకుందాం, పనిముట్లు పదును పెడదాం.
ఈ హిందుస్థాన్ పాలకుని పట్లనే ఒక కసి, కోపం, ధిక్కారం, కానీ వతన్ పట్ల అంటే దేశం పట్ల, అమ్మ ఒడి పట్ల, ఆ అమ్మ ఒడిలోని ఆటపాటల పిల్లల పట్ల అపారమైన ప్రేమాభిమానాలు, కరుణ, వాత్సల్యాలు, వాళ్ళ కోసం ప్రాణాలు ఒడ్డి షహీదులమైన మంచిదే కానీ సంకెళ్ళు తెంచుకుని పనిముట్లకు పని పెడదామంటున్నాడు. ఈ కవిత్వంలో పరుచుకున్న కవి ఆత్మ అంటే స్వభావం అనండి, చైతన్యీకరణం చెందిన సంస్కృతి అనండి. ఆ మేరకు విప్లవ భావనతో ప్రజల ఐక్యత కోరిన ఎందరో కవులను అల్లామా ఇక్బాల్, నజ్రుల్ ఇస్లాం, ఫైజ్ అహ్మద్ ఫైజ్, గద్దర్, చెరబండ రాజులను ఆయా కవితలను చదివినప్పుడు మన మనసులలో ప్రవేశపెడుతుంది. పోలిక కోసం కాదు, ఈ అల్లాడే తపన, హిందుత్వ దాడి నుంచి ప్రజలను రక్షించుకోవాలన్న తపన ఈ కవులందరిలో మూలధాతువు. ఈ భావజాలం తనకు సన్నిహితంగా తెలిసి 1980ల నుంచే గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలలోనైతే 1968 నాటికే ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలతో ఘర్షణ పడుతున్నారన్న ఎరుక వల్ల, తన జీవితానుభవం వల్ల ఇక్బాల్ తెలుగు పాఠకులకు అందుతున్న ఈ విప్లవ భావజాలం ఉర్దూ తప్ప చదవలేని, అర్థం చేసుకోలేని పాఠకుల కోసం, శ్రోతల కోసం ఆ భాషలో రాయటమే కాదు, ఆ లిపిలో కూడా రాయాలని ఎంచుకున్నాడు. 1950 తరువాత అటువంటి తరం చదువులో తగ్గుతూ రావచ్చు, కానీ లక్షలాది మంది హైదరాబాదులో ఉన్న దళిత, ముస్లిం కుటుంబాలలో ఇప్పటికీ ఉండే ఉంటారు. అంతేకాకుండా అఖిల భారత స్థాయిలో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ థియేటర్స్ తెలంగాణ సాయుధ పోరాట విరమణ తర్వాత 1951 నుంచే ప్రజా సాహిత్య సాంస్కృతిక కార్యక్షేత్రానికి దూరం అవుతూ 1956 నుంచే రివిజనిస్ట్ రాజకీయాల కొమ్ము కాయటంలో, ముఖ్యంగా ఉర్దూ పాఠకులకు ప్రత్యామ్నాయ భావజాలంతో సంభాషణకు అవకాశాలు తగ్గుతూ పోతున్నాయి. ఇక విరసం ఆరంభం నుండే ఉర్దూ భాషీయులతో కూడా ఎక్కువ ఇంగ్లీషు, తెలుగులలో లేదా తనకు తెలిసిన ఎక్కువగా సినిమాల నుంచి హిందీ లేదా హిందుస్థానీలో సంభాషించడం ప్రారంభించారు. 1950ల నుంచే, మరీ ముఖ్యంగా 60ల నుంచి విస్తృతంగా పాకెట్ పుస్తకాల రూపంలో అప్పటిదాకా ఉర్దూలో ఉన్న ప్రగతిపర భావజాలం దేవనాగరి లిపితో రావటం ప్రారంభమైంది. సదాశివ వంటి తెలుగు లిపిలో పారశీక, అరబిక్, ఉర్దూ భాషలను పరిచయం చేసినట్లుగా ఇక్బాల్ తన విప్లవ కవిత్వానికి సేద్యం కన్నా ఎక్కువగా కలచెదరని స్వప్నంలో ఆ ప్రయోగం చేశాడు. అటువంటి కవితలు ఇందులో 11 ఉన్నాయి. అయితే సహజంగానే ఆయన కవిత్వాన్ని పరిచయం చేసిన సాహిత్య విమర్శకులు అందరూ ఆయన తెలుగు కవిత్వ పరామర్శనే చేశారు. వాళ్ళకే కాదు, నాకు కూడా ఆయన ఉర్దూ కవిత్వాన్ని ఉర్దూ కవిత్వ విమర్శ తూనికరాళ్లతో కొలిచే అర్హత లేదని వినమ్రంగా అంగీకరిస్తూనే నాటి తెలుగు అనువాదం చదువుతున్న క్రమంలో ఉర్దూ కవితల్లోకి పోతూ అవి మన ఉచ్చారణలో మనకెట్లా విడిపిస్తాయో, మన గుండెలయను ఎట్లా స్పందింపజేస్తున్నాయో, తద్వారా ఏ విప్లవ సందేశాన్ని ఇస్తున్నాయో అని బేరీజు వేయడం వస్తు దృక్పథాల రీత్యా కూడా అవసరం. కలచెదరని స్వప్నం. తన తల్లిదండ్రులకు అల్పాయుష్కుడు అకస్మాత్తుగా వదిలిపోయిన తమ్మునికి అంకితం ఇస్తూ ఇలా రాసుకున్నాడు ఇక్బాల్. కల్లోలమైన జీవితంలో కన్నీళ్లే కాదు, కడుపాకలి తీర్చే కళ్ళాలున్నాయని మధుర జ్ఞాపకాలు మిగిల్చి, దారి దీపము అన్నీ తానే అయి తన తోబుట్టు అడవిని అమ్మగా మాకిచ్చిపోయిన అమ్మీకి, అబ్బాకు విడదీయని బంధమై వాళ్లకు తోడై వెళ్ళిన తమ్ముడు అన్వర్కు అని వాళ్ళ ఫోటోలు కూడా ప్రచురించాడు. ఆ కల్లోల కళ్ళాల ధాన్యాన్ని పొలంలోనే శుభ్రం చేసి మొత్తం నిలువ ఉంచే స్థలంలో బండ్లకెత్తే పంట దొరల గరిసెలనే నింపుతుంది కానీ తమకు మిగిలేది పరిగి ఏరుకునే మధుర జ్ఞాపకం ఎందుకైందంటే ఆ సస్య ఉత్పత్తి క్రమంలో తాము పాల్గొన్నారు. మళ్ళీ అల్లామా ఇక్బాలే బహుశా బ్రెఫ్టా కన్నా, సాహిర్ లుధియాన్వి కన్నా, దాశరథి కన్నా ముందుగానే అవిభక్త పంజాబ్ రైతులు, వ్యవసాయ కార్మికుల అనుభవం నుంచి చెప్పినట్టుగా, నీ నోట్లోకి నీ కడుపులోకి రాని ఫసల్ కాలబెట్టే అధికారం నీకు స్పష్టంగా ఉంది. ఆ వినిర్మాణ విధ్వంసం నుంచి ఒక నూతన నిర్మాణ పోరాట రూపంలోకి దారిదీపాన్ని చూపి తోబుట్టువు అడవిని అమ్మగా ఇచ్చిపోయారు ఆయన తల్లిదండ్రులు. అందుకే ఈ కవితా సంకలనంలో ఆయన మై ఆప్ ఔర్ ఓలో మేరీ జిందగీ పసీనేకి షాయరీ హే, షాయరీ మేరీ పసీనేకి దడ్కన్ హే, నా బ్రతుకు చెమట కవిత్వం, కవిత్వం నా చెమట గుండెలయ అంటాడు. ఈ కవిత వరకు అమ్మీ, అబ్బాలు, తమ్ముడు కూడా గుర్తుకొచ్చారేమో. వతన్ చీనే, వర్ధీ చీనే, నసల్ నసల్ की चैन भी चीने, कौन समझेगा अब क्या होगा इससे ज्यादा, जिंदे जान से दफना रहे तो कौन रोकेगा.
और क्या लूटते बचा क्या है, माल लूटे मौजे लूटे, కౌన్ ఖడేగా సాత్, కౌన్ ఖడేగా సాత్. పుట్టిన గడ్డను దోచారు, తరతరాల ప్రశాంతతను దోచారు, ఇంకేం దోచారు? మిగిలిందేమైంది? ఆస్తులు దోచిరి, నీడను దోచిరి, ఎవరు నిలిచేరు తోడు, ఎవరు నిలిచేరు తోడు అని ఒక విషాద మొలాంకలిలోకి వెళ్ళిపోయాడు. అధికార పీఠాన్ని దోచేరు అంటే అసలు అధికార పీఠమే దోచేది కదా. ఆ పీఠం అయిందేదో దోచేదే కానీ ఉర్దూలో చూడండి, 80 సాల్కి లంబి ఉమర్, 80 ఏళ్ల సుదీర్ఘ వయస్సులో అధికార మార్పిడి అది. वतन छीने वर्दी छीने, नस्ल पसल की चैन भी छीने, अब क्या होगा इससे ज्यादा, जिंदे जान से दफना रहे तो और क्या लूटे बचा क्या है, మాల్ లూటే మౌజే లూటే అనే ఒక ధిక్కార స్వరం ఉంది. పోగొట్టుకోవడానికి ఏమీ లేని దాని తెగింపు ఉంది. అది ఉర్దూ భాష ఉచ్చారణ శ్రవణ సౌందర్యం నుంచి వచ్చింది. కౌన్ ఖడేగా సాత్ అన్నప్పుడు కూడా మనకు తోడుగా పోరాటం నిలబడుతుందనిపిస్తుంది. అందుకే ఆయన కిసాన్ ఆందోళన, రైతుల ముఖ్యంగా పంజాబ్ రైతుల పోరాటం గురించి ముఠ్ఠీ భర్కి దేశ్ కి మిఠ్ఠీ అబ్ రెండా బన్ గయి, పిడికిటి మట్టిపోరు జెండైంది అని కవితను ముగిస్తాడు. కిసాన్ హై హమ్ కిసాన్ హై, హా హా మమతా కే నిషాన్ హై, జాన్ బనే జమీన్ బనే, సారే ఆలంకి సాజ్ బనే, మేం రైతులం, అవును మానవత్వానికి గుర్తులం, జీవం అయినం, జమీను అయినం, సకల మానవుల శ్వాసలమైనం, जात पात की जाल से जनता जाग उठी, अब कौन सा जब भी तुझे बचा ना सकता. మతం మంటల ఉచ్చులోంచి జాగృతమైనారు జనం ఇప్పుడు. ఇక ఏ జపము నిన్నాదుకోలేదు. శ్రమైక జీవన సౌందర్యాన్ని దాటే ఒక రోజు వస్తుందనే ప్రగాఢ ఆకాంక్ష ఈ కవి ప్రతి కవితలోనూ పరుచుకుని ఉంటుంది. దిన్ ఆతా ఏక్ వో హమారా, మాకు ఓ రోజు వస్తుంది. ఎందుకంటే సునో సునో సూరజ్ ఖుద్ హమారే పసీనే కే సమందర్ పర్ హీ జల్తే జాగ్తా, వినుడు వినుడు సూర్యుడు సైతం మా చెమట సంద్రంలోంచే మండి లేచేను. ఇందులో హర్ సఫాయి మే హం, హర్ సజానే మే హం, హర్ తరస్ మే హం, హర్ తడప్ మే హం. ఏ సఫాయిలోనైనా మేమే, ఏ అలంకరణలోనైనా మేమే, ఏ అల్లాటలోనైనా మేమే అని పాలమూరు లేబరు, తెలంగాణ కష్టజీవుల గురించి రాసిన గద్దర్ పాటలను గుర్తుకు తెస్తుంది. కాశ్మీర్ లోయను ఆయన అసంకల్పితంగానే జంగ్ కా మైదాన్, యుద్ధభూమి అన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే వాయు విమానాల్లో కూడా ఈ లోయల్లోని పుల్వామాలో భారత సర్కార్ మిలిటరీ పోతుంది. ఎందుకంటే వాళ్లకు కాశ్మీర్ పోరాట యోధులను కాల్చి చంపి ఆ భూమి ఆక్రమించి బడా దళారులకు కట్టబెట్టడంలో ఆసక్తి ఉంది. ఒక కవితలో నాకు ఇందులో కాశ్మీర్పై రాసిన 4 కవితల్లో సుదీర్ఘంగా నాకు అక్కడ ప్రజలపై జరుగుతున్న అత్యాచారాలు, శ్వాస మీద కూడా నిఘాను వివరించిన కవితలు ఇవి. ఆ వివరాలన్నీ ఎంత భావోద్వేగంతో కవిత్వీకరించబడినాయో చదివి తీరాల్సిందే. జాగ్ ముబారక్, మెలకువ అభినందన. రంజాన్ పండుగ రోజు ఇన్సానియత్ కి హోష్ ముబారక్, మానవులంతా ఒకటని జ్ఞానం చాటిన సత్యాభినందన అని కాశ్మీర్ ప్రజలకు ఈద్ ముబారక్ చెప్తాడు. ఆశ్చర్యంగా ఆగస్టు 5, 2019కి ముందు కూడా ఆయన అల్లకల్లోలంగా ఉన్న ప్రజల జీవితం జఖ్మీ గోద్, గాయాల ఒడి అని కవిత రాశాడు. కాశ్మీర్ లోయను గాయాల ఒడి కన్నా ఇంకా ఎట్లా అర్థం చేసుకోగలం? గాయాలే కాదు, తమ అదృశ్యమైన ఎన్కౌంటర్ అయిన బిడ్డల అమరత్వపు అమ్మ ఒడి కూడా అది. ఆర్టికల్ 370 రద్దు చేసినాక కాశ్మీరం ఒక నిశ్శబ్ద శ్మశానంగా, భారత పర్యాటక వినోద విలాస లోయగా, విషాదంగా మంచిప్పుడు అక్కడ కురవటం లేదు. ఆదాని అంబానీల ఆక్రమిత ప్రాంతంగా మారిన తర్వాత కూడా హమ్ లడ్తే హీ రహేగే, బిछड़ी आज़ादी के लिए, बिगड़ी आरज़ू के लिए, हमारे मासूमों के लिए और उनके सपनों के लिए మేం పోరాడుతూనే ఉంటాం. చేజారిపోయిన స్వేచ్ఛ కోసం, చెల్లా చెదురైపోయిన మా బ్రతుకు కోసం, మా పసిబిడ్డల కోసం, ఇంకా వాళ్ళ స్వప్నాల కోసం. 2019 ఆగస్టు 5 తర్వాత కాశ్మీరును, 2023 అక్టోబర్ 7 తర్వాత గాజా పాలస్తీనాలను ఈ కవితలో 1948 నుండి ఈనాటికి వర్తించే కవితలే. ఇక్బాల్ విరసంలో చేరినప్పటి నుంచి రాస్తున్న కవిత్వం అంతా దండకారణ్య పర్స్పెక్టివ్ ఉన్న కవిత్వమే. మతవర్గ తత్వం మీద రాసిన, మానవ శ్రమను, ప్రకృతి సంపదను దోచే వ్యవస్థపై రాసేవైనా, కాశ్మీరుపై రాసేవైనా, వ్యక్తి
వ్యక్తీకరణ వైరుధ్యం గురించి చెప్పాల్సిందే కానీ విషయము దృక్పథము అన్నింటాను పరుచుకున్నది ఆ విస్తారమైన అడవి. కవిత్వానికి ఇస్తున్న ప్రాణవాయువు రక్తచలనమే. ఇందులో చివరన ఉన్న 2 ఆదివాసీ కవితలు అందుకు అద్దం పడతాయి. ఐసి ఇలాగే ఇలాగే అనే శీర్షిక చూసిన విశ్వజనీనమైన గతితార్కిక శ్రమ నుంచి వికసించే చైతన్యం గురించి చెప్పినా అది అడవి బిడ్డల తల్లుల జీవన చిత్రం నుంచి మలిచి వచ్చి ఆక్రమించి ఇల్లు దోచి ఇజ్జత్ దోచి కంపెనీల కోసం అడవిని దోచిపెట్టే బీభత్స దృశ్యాన్ని చెప్పి పోరాడి నేర్చుకున్న పోరాట పాఠం గురించి చెప్పడమే అద్భుతమైన కవిత ఇది. ఆయనకే అనిపించినట్టున్నది. తునికి పొదల ఎదల లేచిగురుల వాక్కిది అని కింద ఒక నోట్ రాస్తాడు. నాకైతే ఒక్కసారే వీజాపూర్లో తునికాకు ఏరబోయిన ఆదివాసులపై జరిగిన మారణకాండ గుర్తొచ్చింది. మూలవాసి మంచి యువకుల నోట ఈ గాథలన్నీ హార్తే హార్తే జీత్నా సీకే, హార్ హార్ జోట్కే జుల్మ్ మిటానే సీఖే, అన్నింటికన్నా ఖావోంకి దునియా ఘర్ బసానా సీఖే, ఓడిపోతూ ఓడిపోతూ అలాగే గెలవడం నేర్చినాం, మా బతుకులను సాకారం చేసుకోవటం నేర్చినామని వింటున్నట్లుగానే ఉంది. విని మనమేం చేయాలి? మన ఊళ్ళలో పెద్దలు చెప్పినట్టు మాట్లాడకపోతే, సంజేవో ముర్ధేమే జమా, అర్థం చేసుకోకపోతే పక్కా వాడు మాట్లాడకపోతే శవంగా లెక్క. నేను అడగడం లేదు, ఇది పెద్దల వాక్కు. ఫైజ్ను గుర్తుకు తెచ్చే ఇక్బాల్ మాటలతో ముగిస్తాను. కుచ్ బోలో, బోల్నే కి తాకత్ ఖతం హోనే సే పహలే, కుచ్ సునావో, సున్నే కి హాలత్ బిగడ్నే సే పహలే. ఏమైనా వినిపించు, వినే సత్తుబారక ముందే గుండెలోని నిప్పును రాజేద్దాం, ఉదయాలను పండిద్దాం. ఎందుకంటే కల్ కే జైసా ఆజ్ నా రహా, ఆజ్ కే జైసా కల్ నా హోగా, కలి ఫూల్ ఖైరీ ఫల్, బీజ్ దానా ఉగ్తా పౌధా. నిన్నటిలాగా ఇవాళ లేదు, ఇవాళలాగా రేపుండకపోవచ్చు. మొగ్గ, పువ్వు, పిందె, పండు, విత్తు, విత్తనంలోంచి ఎదిగే మొగ్గ. బాధల్ ఛాయి ఆస్మాన్ గర్జీ, ఆనే వాలా అందాజ్ బారిష్, బయల్ బండి నాగర్ తయార్, డర్ క్యో జాతా జాగ్తా కిసాన్. మబ్బులు నిండి ఆకాశం ఉరిమింది, వానొచ్చే ఆనవాళ్లు గమ్మినాయి, ఎద్దులు బండి నాగలి తయారైనాయి. ఏడవడి రైతు రణానికి రుమాలు గడతాడు. నేలరాలిన విత్తు ఎంతకాలం ఉంటుంది అణిగి, పొరలు చీల్చుకున్న నవ్వుతో మొలుచుకొస్తుంది. కన్నీరు తుడిచి ఊపిరిలూదుతుంది, పుచ్చుకుంటుంది. గుండె గాయాల బదులు బాకీ తీర్చుకు తీరుతుంది. ఫెలో ట్రావెలర్ ఇక్బాల్ పుస్తకంలోని ముందు మాట ఇది.